హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? సారీ అండి. నాకు ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల 2, 3 డేస్ నేను వీడియోస్ పెట్టలేకపోయాను. ఫంక్షన్‌కి మాకు మొత్తం అరేంజ్‌మెంట్స్‌కి ఇంకా ఫంక్షన్ డే రోజు మొత్తం చాలా అంటే చాలా హెవీ అండ్ బిజీ డే అనమాట. ఒక్క క్షణం కూడా తీరిక లేదు. కాబట్టి అస్సలు కుదరలేదు. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా పెడదామని నేను చాలా ట్రై చేశాను. బట్ కుదరలేదు. మీరు అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజైతే డే 5 రోజు నా రొటీన్ ఎలా ఉండిందనేది ఈ వీడియో మొత్తంలో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈరోజు నేను నో షుగర్ ఛాలెంజ్‌ని మెయింటైన్ చేశానా లేదా? ఎంతవరకు నా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ ఇంకా క్యాలరీస్ కానీ మెయింటైన్ చేశాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇన్ని డేస్ నేను వచ్చేసి పెద్దగా ఏ యాక్టివిటీ చేయలేదు కదా, అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి 4 డేస్ వరకు. 5th డే రోజు లైట్గా నాకు కొంచెం సరే వాకింగ్కి వెళ్దాము, ఈ చలి మొత్తం తగ్గి కొంచెంగా ఎండ స్టార్ట్ అయింది. సరే సన్లైట్లో కాసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని నేను ఇంకా బాబు టెర్రస్ మీదకి వెళ్ళిపోయాం అనమాట నిద్రలేసి. ఇంకెళ్ళి వాడు పక్కకు ఆడుకుంటూ ఉంటే ఇంక నేను కాసేపు వాకింగ్ ఒక 15 to 20 minutes వాకింగ్ ప్లస్ జాగింగ్, లైట్ జాగింగ్ చేశాను. అంటే ఫస్ట్ డే రోజే మరీ హెవీగా చేస్తే మళ్ళీ బాడీ పెయిన్స్ వస్తాయని చేసేసి వచ్చిన తర్వాత నేనైతే మిద్ది మీదకి వెళ్ళేటప్పుడే హాట్ వాటర్ తీసుకెళ్ళాను. లైట్గా వాకింగ్ చేస్తున్నప్పుడు వాకింగ్ ముందు తర్వాత వాటర్ తాగుదామని చెప్పి వచ్చిన తర్వాత నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేశాను బ్రేక్ఫాస్ట్. ఏమంటే వాకింగ్కి వెళ్ళింది బాగా ఎండ వచ్చిన తర్వాత వెళ్ళాను టెర్రస్ మీదకి. ఒక 9 o'clock, 8:30, 9 o'clock ఆ టైంకి వెళ్ళాను అనమాట. వచ్చింది ఇంకా 10 o'clockకి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి ముద్ద ఇంకా ఈ కాలీఫ్లవర్తో పప్పు అనమాట. ఇది కాంబినేషన్ సూపర్ ఉండింది అనమాట. అది బ్రేక్ఫాస్ట్, అది తీసుకున్నాను. యమ్మీ ఉంటుంది. రాగి సంగటి గురించి ఇంకా చెప్పవసరం లేదు. దాంతోపాటు ఏదైనా బాగుంటుందండి. అది మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి నేను వెజిటేబుల్ సాంబార్ చేద్దామని చెప్పేసి ఇంట్లో బెండకాయ ఇంకా వంకాయ, చిక్కుడుకాయ, ఇంకా ముల్లంగి ఇవన్నీ ఉంటే వాటన్నిటిని మంచిగా కట్ చేసేసుకొని సాంబార్ పెడదామని చెప్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. మీలో అసలు ఎంతమంది నో షుగర్ ఛాలెంజ్ చేస్తున్నారు? ఒక్కరైనా సరే స్టార్ట్ చేశారా అనేది కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, మీరు ఫాలో అవుతున్నది కామెంట్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పెట్టిన ఆ ఒక్క చిన్న కామెంట్ చూసి ఖచ్చితంగా ఇంకొకరైనా సరే జాయిన్ అవుతారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే మనం కూడా ట్రై చేద్దాం అన్నట్టు. ఒక్కరోజు చేసినా సరే చాలా మంచి ఫీలింగ్ ఉంటుందండి. అసలు బాడీలో ఎంత లైట్గా అనిపిస్తుందో పక్క రోజుకి. మీరు ఎవరైనా సరే ఒక్కరోజైనా ట్రై చేసి ఉంటే, అంటే నో షుగర్ ఛాలెంజ్ని, అంటే ఎక్స్టర్నల్గా మనకి ఆర్టిఫిషియల్గా వచ్చే ఎటువంటి తీపి పదార్థాలు తినకుండా ఉండి మీరు ఒక్కరోజైనా మేనేజ్ చేసి ఉంటే సూపర్. అసలు మీరు కామెంట్ చేయండి. దట్ నేను ఖచ్చితంగా రేపు ఆ కామెంట్స్ కూడా నేను చదువుతాను మీరు కామెంట్ చేశారు అంటే. దాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేస్తారు. నాకు తెలిసి నా చుట్టుపక్కల అంటే నన్ను చూసి మా ఆయన మోటివేట్ అయ్యి ఒక 2-3 days చేశాడు. అంతకుముందు మేమిద్దరం కలిసి 15 days దాకా చేశాము. బట్ ఈసారి వచ్చి తను కొంచెం వెయిట్ లాస్ ఎక్కువ అయ్యాడు కొన్ని జర్నీస్ వల్ల. కాబట్టి తను ఈసారి నో షుగర్ ఛాలెంజ్ చేయాలనుకోవట్లేదు నాతో పాటు. 2 days చేసిన తర్వాత ఇంకా వద్దులే అని చెప్పి తను నార్మల్గా ఉన్నాడు. నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. ఇలా నన్ను చూసి నా అలాగా చేయాలనుకున్న వాళ్ళు కానీ, ఆర్ మీకుగా అనిపించిన వాళ్ళైనా సరే, మీరు లేదా ఇంకేదైనా సూపర్ డూపర్ మంచి ఛాలెంజెస్ ఏమైనా ఫాలో అవుతుంటే కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. నన్ను చూసి మీరు చేయడమే కాదు, మిమ్మల్ని చూసి కూడా నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. కాకపోతే ఏంటంటే ఈ నో షుగర్ ఛాలెంజ్లో నాకు వచ్చేసి వెయింగ్ మెషిన్ మీద వెయిట్ ఎక్కువ డిఫరెన్స్ ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అప్పుడు 15 days ట్రై చేసినప్పుడు కూడా నాకు 15 daysకి 1 kg ఏమో లాస్ అయింది అనుకుంటా అప్పుడు. కరెక్ట్ గుర్తులేదు. కానీ బాగా బాడీ అయితే లైట్గా అనిపించింది, మాత్రం ఈజీగా అనిపించింది. అండ్ పొట్ట అయితే అస్సలు భలే తగ్గిపోయింది. మొత్తం గాలి తీసినట్టు అయిపోయింది అనమాట. కంప్లీట్గా ఫ్లాట్ అయిందని కాదు, మనకి ఆల్రెడీ ఉన్న పొట్ట కంటే ఇంకొంచెం సైజ్ తగ్గిపోతుంది. అదైతే మనం ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. ఈసారి నేను 3 weeks చేస్తున్నా. దీంట్లో కూడా నాకు ఒక రీజన్ ఉంది ఎందుకు 3 weeks చేస్తున్నా అనేది. అది నాకు ఫైనల్ డే రోజు నేను చెప్తాను మీకు ఖచ్చితంగా. ఇప్పుడైతే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, మొలకలు కడుతున్నా. ఒక ఆల్టర్నేటివ్ డే కానీ లేదా 2 days once కానీ నేను ఖచ్చితంగా ఏదో ఒకటి నానబెట్టి, ఏదో ఒకటి అంటే పెసలు, ఉలవలు, ఇంకా గుగ్గిళ్ళు, సోయా, ఇంకా కంబులు, వీటిల్లో నేను కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్గా 2-3 items కానీ మినిమం 3 వేస్తాను, లేకపోతే ఇంకా 4 కూడా వేస్తాను. వాటిని మిక్స్ మ్యాచ్ చేసి నేను ముందు రోజు నానబెట్టేసి పక్క రోజు మొలక కడతాను అనమాట. ఇలా కట్టిన దాన్ని
నెక్స్ట్ డేకి నెక్స్ట్ డేకి అంటే 2 నుంచి 3 డేస్ వరకు వాడతాను నేను. అంటే క్వాంటిటీని బట్టి. ఎలా వాడతానంటే మీకు ఆల్రెడీ చూపించే ఉంటాను కదా! నేను ఎయిదర్ చాట్ లాగా బొరుగులతో కలిపి చాట్ లాగా చేసుకుంటాను. లేదా లైట్‌గా వేయించి తీసుకుంటాను. లేకపోతే బాయిల్ చేసేసి అంటే లైట్‌గా సాల్ట్ ఏసి బాయిల్ చేసేసి స్నాక్ లాగా తీసుకుంటాను. లేదంటే మనం దోస పిండి ఉండి దోస వేసుకుంటున్నాము అంటే దోసలో ఇది బాగా గ్రైండ్ చేసేసి దోస బ్యాటర్‌తో పాటు ఇది కూడా కలిపేసి తీసుకుంటాను. లేదంటే స్నాక్ లాగా మీకు కట్లెట్ లాగా చూపించాను కదా! అట్లాగా డిఫరెంట్‌గా అంటే ఏదో ఒక రకంగా చేసుకుంటా ఉంటాను. కాబట్టి మీరు కూడా డిఫరెంట్‌గా ట్రై చేయండి. ఒకటేలాగా అంటే పచ్చి మొలకలైతే తినడం కొంచెం కష్టమే. ఒకవేళ పచ్చిగా మీరు తినాలనుకుంటే అందులోకి కోకోనట్ గానీ, దానిమ్మ గానీ ఇట్లాంటి చిన్న చిన్నవిగా ఏవైనా కలుపుకొని కిస్మిస్ గానీ, ఇంకా ఎండు ద్రాక్ష గానీ కలుపుకొని తింటే కొంచెం ఈజీగా ఉంటది తినడానికి మనకి. డే 5 రోజు వచ్చేసి నేను మార్నింగ్ స్నాక్‌లో డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగలేకపోయాను. అంటే నాకు టైం సరిపోలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత తాగేటప్పటికి అది ఎక్కువసేపు నానడం వల్ల ఒక లైట్‌గా ఏదో స్మెల్ లాగా వస్తుంది. అంటే అప్పటికి 2 టైమ్స్ వాష్ చేసేసి తర్వాతే వేసుకున్నాను. కానీ స్టిల్ ఎక్కువ సేపు వాటర్‌లో ఉండడం వల్ల లైట్ స్మెల్ వస్తది కదా! నాకు అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ 2, 3 డేస్ దాకా నాకు ఆ స్మెల్లే గుర్తొస్తుంది. అంటే ఆ డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగేటప్పుడల్లా. అది కొంచెం ముందే తాగేసుంటే పోయేది. బట్ కొంచెం టఫ్‌గా అనిపించింది. ఇంకేం చేద్దాం హెల్తీ అన్నప్పుడు కళ్ళు మూసుకొని తాగేయాలి. సో, ఆ రకంగా డిన్నర్‌కైతే నేనొచ్చేసి దోస పిండిలోకి ఆ స్ప్రౌట్స్ నానబెట్టాను కదా! అది లైట్‌గా వచ్చింది. దాన్ని కొంచెం మిక్సీ పట్టించేసి మంచిగా స్ప్రౌట్స్‌తోనే దోస చేసుకున్నాను. యమ్మీ ఉండింది. ఇది మరి నా డిన్నర్. సో, ఈరోజు మొత్తానికి నేను ఫాలో అయిన రొటీన్ ఇది. డే 6 వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో, రేపు నేను నో షుగర్ ఛాలెంజ్ ఎలా మెయింటైన్ చేశాననేది చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీలైనంత వరకు నేను రెగ్యులర్‌గానే పెడతాను. బట్ పెట్టలేని రోజు మీకు చెప్తాను. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.